శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం పవిత్రమైన కృష్ణానదీ తీరాన వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని వీక్షిస్తూ, అలానే శ్రీ కృష్ణానదికి జరిగే హారతిని చూద్దాం. బెజవాడ లేదు విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై శ్రీ కనక కొలువై ఉన్నారు. ముఖ్యంగా మనం ఆలయం చూడటకు ముందే ప్రకాశాన్ని చూస్తూ ఆ కృష్ణానదిని దర్శించవచ్చు. ఆ తరువాత దుర్గాదేవిని దర్శించుటకు ముందు వినాయక స్వామి ఆలయం వస్తుంది. అమ్మవారి ఆలయానికి చేరడానికి 3 మార్గాలున్నాయి. ఒకటి బస్ రూటు, లేదు మెట్ల దారిలో వెళ్ళొచ్చు. అది కాకుండా అమ్మవారి ఆలయంని చేరడానికి లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. లిఫ్ట్ లేదు మెట్ల మార్గాన వెళితే అమ్మవారి రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఇక కొండపైన చూడవలసిన ముఖ్య ఆలయాలు: మొదటగా కనకదుర్గ అమ్మవారి దర్శనం. అలాగే అమ్మవారి ఆలయానికి ముందుగా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద క్షేత్రపాలకుడైన శ్రీ హనుమంత స్వామివారు ఉంటారు. అలాగే స్వామివారి వెనకాల అపరాజితాదేవి కొలువై ఉంటారు. ఇక మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే దారిలో నటరాజస్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. వారి దర్శనాలు చూసుకొని ముందుకు సాగితే కొబ్బరికాయలు కొట్టవచ్చు. ఆ తర్వాత మల్లేశ్వర స్వామిని దర్శించి బయటికి వస్తున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించవచ్చు. ఇక అద్దాల మండపంలో స్వామివారు అమ్మవార్లతో కలిసి దర్శనమిస్తారు. ఇక బయటికి వచ్చే టైంలో 10 మెట్లు ఎక్కి పైనకి వెళితే సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి రూపంలో స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఆ తరువాత మీరు బస్ రూట్లో వచ్చినట్టయితే మనం బయటికి వచ్చే టైంలో శక్తి గణపతి దర్శనమిస్తారు. ఇవి కొండపైన ముఖ్యంగా చూడవలసిన ఆలయాలు. ఇక ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కృష్ణానదికి హారతులు సమర్పిస్తారు. మొదటగా ఓంకారంతో కూడిన హారతి, ఆ తర్వాత నాగహారతి, మరియు సూర్యహారతి, చంద్రహారతి, అలాగే నందిహారతి, త్రిశూలహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, ఆఖరిగా కర్పూరంతో హారతి ఇచ్చి హారతిని ముగిస్తారు. ఆపై అమ్మవారికి నైవేద్యం చేసిన ప్రసాదాన్ని కూడా అందజేస్తారు. ముందుగా అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక విఘ్నేశ్వరుడి ఆలయం దర్శనమిస్తుంది. స్వామివారిని దర్శించుకొని ముందుకి సాగితే కృష్ణానది దర్శనమిస్తుంది. నది లోపలికి వెళ్ళి స్నానం ఆచరించి ఆ తరువాత దుర్గమ్మ దర్శనం చేసుకోవచ్చు. ఇక మాకు అమ్మవారి కటాక్షంతో కృష్ణాహారతి చూడటకు వీలయ్యింది. మేము మధ్యాహ్నం విజయవాడ చేరుకోవాల్సిన వాళ్ళం, కానీ ఆ రోజు ట్రైన్ డిలే అవ్వడంతో మధ్యాహ్నం చేసుకోవాల్సిన దర్శనం సాయంత్రానికి పోస్ట్పోన్ అయింది. ఇంకా మేము వెళ్ళిన సమయానికి కరెక్ట్గా కృష్ణమ్మకు హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు హారతులు సమర్పిస్తారు. కృష్ణమ్మకు జరిగే ఆ హారతిని వీక్షించుకున్న తర్వాత స్నానం ఆచరించి ఆపై దుర్గాదేవికి చీర, పసుపు, కుంకం, కొబ్బరికాయ అన్నీ అక్కడ తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఆ రోజు శుక్రవారం సాయంకాలం వేళ అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగింది. మేము బస్ రూట్న వెళ్ళడం ద్వారా మొదటగా అమ్మవారిని దర్శించుకొని ఆపై ఆంజనేయ స్వామిని, అపరాజితాదేవిని దర్శించుకున్న తర్వాత సాయంకాలం సమయాన అమ్మవారికి పల్లకి ఉత్సవం చేస్తారు. కావున బయట స్వామి అమ్మవార్లు పల్లకిలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత వెళ్ళి మల్లేశ్వర స్వామిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి, అలాగే నటరాజస్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఇక ముందుకి సాగితే అక్కడ ఒక 10 స్టెప్స్ ఎక్కితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. స్వామివారిని తప్పక దర్శించండి. ఆ తర్వాత శ్రీ శక్తి గణపతి ఆలయం వస్తుంది. స్వామివారిని దర్శించుకొని ఇంకా వస్తే అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని కిందకి వచ్చేసాము. మా యాత్ర అయితే ఇలా జరిగింది. కృష్ణానదికి హారతి ఇచ్చే టైంలో ఒక్కొక్క హారతికి ఉన్న విశిష్టతను అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు.
ఆ విజువల్‌ను మీరిప్పుడు చూడండి. అమ్మవారు మాకు ఆకుపచ్చ రంగు చీరతో దర్శనమిచ్చారు. అమ్మవారిని సర్వదర్శనంలో చూసినా, లేదో అంతరాలయంలోకి వెళ్లి చూసినా ఒకేలాగా కనిపిస్తారని చెప్తారు. అనగా అమ్మవారి ఆలయం ఆర్కిటెక్చర్ అలా డిజైన్ చేయబడి ఉంది. నాకు కనకదుర్గమ్మ వారిని చూడడం మొదటిసారి. కానీ మనం ఫోటోస్‌లో ఎలా చూస్తామో అమ్మవారు సాక్షాత్ అలానే కొలువైయున్నారు. ధన్యవాదాలు. సత్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. పంచప్రాణాలకు స్వాస్థ్యం కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానం, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది.
నిర్వహించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తున్నారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, నక్షత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలం కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థిస్తున్నాం.